హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ సంబంధించినటువంటి 12 మార్క్స్ హిందీ గ్రామర్ ఏదైతే ఉందో దాని గురించి నేర్చుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వచన్ బదిలీ అనేటువంటి దాంట్లో హామీద్ చిమ్టా ఖరీద్తా హై, ఇక్కడ మీరు దేనికి సంబంధించి రాస్తున్నారు వచన్. సో కాబట్టి ఇక్కడ చిమ్టా అనేటువంటిది ఏకవచనం అయితే బహువచనం వచ్చేసరికి చిమ్టే వస్తుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ చిమ్టా అనేటువంటి చిమ్టేగా మారింది. ఇంకా ఎలాంటి చేంజెస్ దీంట్లో అందుకనే రాలేదన్నమాట. లింగ్‌కి వచన్‌కి ఇదే తేడా అన్నమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ సంబంధించింది మారినప్పుడు క్రియలో చేంజెస్ వస్తాయి. లేదు సెంటెన్స్ మొత్తం కొన్నిట్లో మారిపోతుంది వచనం, అది నేను మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ రంగ్ బిరంగి తిత్లీ హే అంటే రంగురంగుల బటర్‌ఫ్లై ఉందనేటువంటిది. రంగ్ బిరంగి తిత్లియా హే, తిత్లీ అనేటువంటిది ఏకవచనం అయితే తిత్లియా బహువచనం. కాబట్టి ఇక్కడ హై మీద డాట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ధాగే సే మాలా బంతి హే, ధాగే సే మాలాయే బంతి హే. ఇక్కడ మాలాయే వచ్చింది కాబట్టి హై మీద డాట్ వచ్చింది. మాలా బంతి హే అనేటువంటిది ఇక్కడ ఏకవచనంలో ఇచ్చారు. సో ఇక్కడ మాలాయే అనేటువంటిది బహువచనం కాబట్టి ఇక్కడ ప్లూరల్‌లో రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తప్పులు చేస్తుంటారు ఎక్కువగా. సో యహ్ ఆదివాసీ కా సంగీత్ హే. సో ఇది మారినప్పుడు యహ్ అనేటువంటిది ఇక్కడ ఏగా మారుతుంది. ఆదివాసీ యొక్క సంగీత్ హే కాబట్టి ఇక్కడ ప్లూరల్‌లో వస్తుందన్నమాట. నెక్స్ట్ సూచనాకో పడియే, సూచనాओं పడియే. సూచన అనేటువంటిది బహువచనంలో సూచనాओं అవుతుంది. ఎందుకని ఇక్కడ సూచన ఏకవచనం బహువచనం ఒకటే కదా, మరి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కారక చిహ్నం వచ్చినప్పుడు దాని పక్కన ఓ అనేటువంటిది చేర్చడం రూల్ అన్నమాట. కాబట్టి కారక చిహ్నం వచ్చినప్పుడల్లా ఓ చేర్చాలి. సో కాబట్టి సూచన ఓ పడి అనేటువంటిది వస్తుందన్నమాట. మారకపోయినా కారక చిహ్నం ఉంది కాబట్టి ఈ రెండు ఒకటే అయినా కూడా పక్కన ఓ చేర్చాలి. రెండు ఒకటే. బట్ ఇక్కడ కారక చిహ్నం వచ్చింది కాబట్టి ఓ చేర్చాలి. సో అలాగే ఇక్కడ తుమ్హారీ శంక క్యా హే, తుమ్హారీ శంకాయే క్యా హే. సో శంక అంటే ఒక డౌటే, శంకాయే అంటే చాలా కదా, అందుకని హై మీద డాట్ వచ్చింది. కవిత బహుత్ అచ్చి హే, కవితాయే బహుత్ అచ్చి హే. చూడండి హై మీద డాట్ రావడం అనేటువంటిది మొత్తం ఇక్కడ అన్నిట్లో కూడా మీరు తప్పులు చేసేదంతా ఇదే కాబట్టి వీటినే బాగా ఎక్కువగా తెలుసుకోండి. మీరు ఏకవచనంలో రాస్తున్నారా హై మీద డాట్ పెట్టొద్దు. మీరు బహువచనంలో రాస్తున్నారా హై మీద కంపల్సరీగా డాట్ పెట్టాలి. తర్వాత ముజే చుట్టి చాహియే, ముజే చుట్టియా చాహియే అంటే నాకు లీవ్స్ కావాలి అంటే సెలవులు కావాలి, సెలవు కావాలి. ఆ తర్వాత ఉన్కి బాత్ మత్ సునో, ఉన్కి బాతే మత్ సునో. బాత్ అంటే మాట, బాతే అంటే మాటలు. ఆ తర్వాత ఘర్ కే బాహర్ పౌదా హే, ఘర్ కే బాహర్ పౌదే హే. చెట్లు ఉన్నాయి అని వచ్చింది కదా, ఇక్కడ అందుకని డాట్ వచ్చింది. సో ప్లూరల్ అన్నమాట. మోతి రెండిట్లో సేమ్, చాలా సార్లు అడిగేటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ముత్యం అనేటువంటి సంబంధించింది. ముత్యము, ముత్యాలు రెండు సేమ్ వర్డ్ వస్తుంది. మోతి, మోతి అనేటువంటిది. మిల్తా హై అంటే సింగులర్, మిల్తే హై అంటే ప్లూరల్. ఇక్కడ ప్లూరల్ అనేటువంటిది ఇక్కడ తే కనిపిస్తుంది, పైన డాట్ కనిపిస్తుంది. ఓకే. సో ముత్యాలు అని రాయాలంటే మీరు రాయాలంటే మిల్తే హై పైన డాట్ పెట్టాలి. సింగులర్ లో రాయాలంటే మిల్తా హై పైన డాట్ ఉండకూడదు. తర్వాత నెక్స్ట్ లడకా కక్షా మే పౌంచ్ చుకా థా. లడకా అనేటువంటి సింగులర్ అయితే లడకే కక్షా మే పౌంచ్ చుకే థే. సో లడకే అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఇక్కడ చుకే అనేటువంటిది, చుకా అనేటువంటి సింగులర్ అయితే చుకే అనేటువంటిది ప్లూరల్ అన్నమాట. ఇక్కడ థే అనేటువంటిది ప్లూరల్ ఫామ్, తా అనేటువంటిది సింగులర్ ఫామ్ అన్నమాట. నెక్స్ట్ యహ్ యాన్ కహా సే ఆయా. యహ్ యాన్ అన్నాడు కదా, యహ్ అనేటువంటిది ఇక్కడ ప్లూరల్ లో ఏ అన్నమాట. కహా సే ఆయా అంటే సింగులర్, ఆయే అంటే ప్లూరల్ అన్నమాట. యాన్ అంటే యంత్రం, మిషన్ అనేటువంటిది. సో ఈ మిషన్లు అనేటువంటి చెప్పినప్పుడు ఆయే అని అంటాము. ఈ మిషన్ అని చెప్పినప్పుడు ఆయా అంటాం. ఇది సింగులర్ లో అయితే ఆయా, ప్లూరల్ లో అయితే ఆయే. మేరా ఏక్ సప్నా హే, మేరా ఏక్ సప్నా అంటే ఒక కళ అని చెప్పేటప్పుడు ఏక్ అనేటువంటిది కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వచనం మారిస్తే ఏమవుతుంది, ఏక్, ఏక్ అనేటువంటిది మీకు తెలుసు, అనేక్ అనేటువంటిది. సప్నా ఏమవుతుంది, సప్నే. రెండు మారిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం మారిపోయింది. ఇప్పుడు మేరా మేరేగా మారింది, ఏక్ అనేక్‌గా మారింది, సప్నా సప్నే అయింది. హై తర్వాత ఇది సింగులర్ అయితే ఇది ప్లూరల్ అయింది. మొత్తం సెంటెన్స్ మారిపోయింది. నేను ముందు చెప్పాను కదా. సో ఇలా అన్నిట్లో మారేటువంటిది ఇలా కొన్ని సెంటెన్స్‌లో ఉంటుంది. మిగతావన్నీ కూడా జనరల్‌గా ఒక వర్డ్ మార్చేటువంటిదే జనరల్‌గా ఇస్తూ ఉంటాడన్నమాట. సో ఇది వచన్ సంబంధించింది. ఇది మీరు కాన్సంట్రేట్ చేస్తే వచన్ బాగా రాయగలుగుతారు.